ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా తిరుపతి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ యొక్క టైమింగ్స్ ని మళ్ళీ ఈ రోజు టిటిడి వారు మార్పు చేయడం జరిగింది. అండ్ అలాగే ఎప్పుడు లేని విధంగా అధిక సంఖ్యలో ఈ రోజు ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇచ్చారండి. వీటికి సంబంధించి ఇంకా తిరుమల కొండపై విఐపి రికమెండేషన్ లెటర్స్ ని ఈ రోజు కూడా టిటిడి వారు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాలలో కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తున్నారు. అండ్ భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్నారు. సో ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ తిరుపతిలో ఎక్కడెక్కడ అంటే ఏ ప్లేసుల్లో ఇస్తున్నారో మనందరికీ తెలిసిందే కదండి. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఒక్కో రోజు ఒక్కో టైం నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. నిన్న మొన్న అంటే మే 2వ తేదీ 3వ తేదీ 2 రోజులు కూడా ఎగ్జాక్ట్ గా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజు అయితే ఎగ్జాక్ట్ గా తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా మనకి 13,000 కంటే ఎక్కువ ఎస్ఎస్డి టోకన్స్ ఆఫ్లైన్ లో ఇవ్వలేదు. వీకెండ్ టైంలో కూడా ఈవెన్ నిన్న మొన్న తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ కనీసం 13,000 ఎస్ఎస్డి టోకన్స్ వరకు మాత్రమే ఆఫ్లైన్ లో ఇచ్చారు. అంటే ఈ మధ్య కాలంలో 8,000 నుంచి 13,000 ఎస్ఎస్డి టోకన్స్ వరకు మాత్రమే ప్రతిరోజు ఆఫ్లైన్ లో ఇస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు మొత్తం మీద 20,000 ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఆఫ్లైన్ లో ఇచ్చారండి. ఎగ్జాక్ట్ గా ఉదయం 5 గంటలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ డిస్ప్లేలో రేపటికి సంబంధించి మొత్తం 18,000 ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తున్నట్టు అప్డేట్ చేశారు. ఒక గంట తర్వాత అంటే ఉదయం 6:29 సమయంలో సుమారుగా 6,500 టోకన్స్ అయితే ఎస్ఎస్డి టోకన్స్ అందుబాటులో ఉన్నాయి. తిరిగి మరికొంచెం సేపటి తర్వాత అంటే ఉదయం 8:20 సమయంలో మళ్ళీ ఒక 2,000 ఎస్ఎస్డి టోకన్స్ ని యాడ్ చేస్తే 8,700 టోకన్స్ వరకు అందుబాటులో ఉన్నాయి. సో ఫస్ట్ అప్డేట్ చేసిందేమో తెల్లవారుజామున 5 గంటలకి 18,000 టోకన్స్, మళ్ళీ ఉదయం 8 గంటల సమయంలో ఇంకో 2,000 టోకన్స్ ని యాడ్ చేశారు. టోటల్ గా రేపు దర్శనంకి సంబంధించి ఈ రోజు 20,000 ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఆఫ్లైన్ లో ఇచ్చారు. 20,000 ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అంటే ఈ రోజు మధ్యాహ్నం సుమారుగా 1:30 సమయం అయితే అవుతుంది. ఈ సమయంలో ఇంకా కూడా 5,000 ఎస్ఎస్డి టోకన్స్ వరకు ఆఫ్లైన్ లో అందుబాటులో ఉన్నాయండి. కానీ శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ తెల్లవారుజామున ఎగ్జాక్ట్ గా 5 గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు 2,000 టోకన్స్ ఇచ్చారు. ఆ 2,000 టోకన్స్ కూడా ఉదయం 10 గంటల సమయానికి కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ యొక్క కౌంటర్స్ ని టిటిడి వారు క్లోజ్ చేశారు. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, భక్తుల రద్దీ అధికంగా ఉంది అంటే వీకెండ్ టైంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ విషయాల్ని గమనించుకోగలరు. అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు 20,000 ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చారు కాబట్టి మధ్యాహ్నం సమయం అయినప్పటికీ 5,000 ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఆఫ్లైన్ లో అందుబాటులో ఉన్నాయండి. అంటే ఈ రోజు మామూలుగా ఇచ్చే టోకన్స్ కంటే కూడా అధిక సంఖ్యలో ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చారు. దీనిని గమనించుకోగలరు భక్తులు. ఇక నెక్స్ట్ నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మే 3వ తేదీ ఆదివారం రోజున 83,091 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,670 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 5,06,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 10 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా
6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ తిరుమలలో VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా అంటే MLA, MP, MLC ఇలా VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను మే 1వ తేదీ నుంచి రద్దు చేస్తున్నట్టు కేవలం న్యూస్ ఛానల్స్ లో అండ్ సోషల్ మీడియాలో మాత్రమే అప్డేట్ వచ్చింది. రద్దు చేస్తున్నట్టు టీటీడీ నుంచి ఇప్పటికీ ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదండి. సో ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రికమెండేషన్ లెటర్స్ ని JEO ఆఫీస్ లో యాక్సెప్ట్ చేశారు. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ రోజు 300 రూపీస్ దర్శనం కొరకు VIP లెటర్ తీసుకున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు JEO ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేశారు. అండ్ రేపు బ్రేక్ దర్శనం కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ VIP రికమెండేషన్ లెటర్స్ ని కూడా ఈ రోజు భక్తులు JEO ఆఫీస్ లో సబ్మిట్ చేశారు. ఆ లెటర్స్ ని యాక్సెప్ట్ చేశారు. అంటే ప్రస్తుతం ఎక్కువ మంది భక్తులు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారా లేదా కంటిన్యూ చేస్తున్నారా తెలియచేయండి అని ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో నేను ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నానండి. ఈ రోజు కూడా తిరుమలలో రికమెండేషన్ లెటర్స్ అనేవి యాక్సెప్ట్ చేశారు. సో రికమెండేషన్ లెటర్స్ ని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, ఒకవేళ రద్దు చేస్తే ఎప్పటి నుంచి రద్దు చేస్తారు అనే దానికి సంబంధించి ఎల్లుండి అంటే మే 6వ తేదీ జరిగే టీటీడీ పాలక మండలి సమావేశం తరువాత మనకు అఫీషియల్ గా టీటీడీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. సో అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు రికమెండేషన్ లెటర్స్ ని కావచ్చు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందండి. ఈ రోజు యాక్సెప్ట్ చేశారు, రేపు ఎల్లుండి ఈ 2 రోజులు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. ఎల్లుండి ఎలాగూ బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత అఫీషియల్ అప్డేట్ వస్తుంది కాబట్టి అప్పుడు మనకు తెలుస్తుంది యాక్సెప్ట్ చేస్తారా రద్దు చేస్తారా అనేది. అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు యాక్సెప్ట్ చేసే అవకాశమే ఉందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించి అండ్ అలాగే రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలు ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.